నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నాకు కొన్ని డీఎమ్స్ మెసేజ్‌లు వచ్చినాయి. వాటి గురించి మీకు క్లారిఫై చేస్తా ఈ వీడియోలో. మొదటిగా యూకే గురించి వచ్చేసి 2 రూమర్స్ నడుస్తున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి పీఎస్‌డబ్ల్యూకి ఎలిజిబుల్ కావాలండి అంటే 30,000 పే ఉండాలి అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే అది జస్ట్ రూమరే. అది ఇంకా అఫీషియల్‌గా ప్లస్ ఇంప్లిమెంట్ కాలేదు, అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. జస్ట్ రూమరే. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్ వీసాలకి డిపెండెంట్ అలౌ చేస్తారు అని చెప్పేసి చెప్పిర్రు. అది కూడా రూమరే. జస్ట్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, అఫీషియల్‌గా ఇంకేం కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే స్టూడెంట్ వీసాలకి డిపెండెంట్ అలౌ చేస్తే చాలామందికి బెటరే అనుకుంటా. అది ఓకే అనుకోవచ్చు. ఇవి 2 జస్ట్ రూమర్స్. చాలామంది మెసేజ్ చేసిర్రు. ఇవి ప్రస్తుతం అయితే రూమర్సే. ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. అఫీషియల్‌గా అనౌన్స్ అయితే నేను నీకు ఇంకో వీడియో తీసి చూపిస్తా. సో గైస్, ఇలాంటి రూమర్స్ విని ఎవరు ప్యానిక్ కాకుర్రి. నీట్‌గా ప్లాన్ చేసుకోర్రి. ఏ కంట్రీ అయినా కానీ. టేక్ కేర్. నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నాకు కొన్ని డీఎమ్స్ మెసేజ్‌లు వచ్చినాయి. వాటి గురించి మీకు క్లారిఫై చేస్తా ఈ వీడియోలో. మొదటిగా యూకే గురించి వచ్చేసి 2 రూమర్స్ నడుస్తున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి పీఎస్‌డబ్ల్యూకి ఎలిజిబుల్ కావాలండి అంటే 30,000 పే ఉండాలి అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే అది జస్ట్ రూమరే. అది ఇంకా అఫీషియల్‌గా ప్లస్ ఇంప్లిమెంట్ కాలేదు, అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. జస్ట్ రూమరే. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్ వీసాలకి డిపెండెంట్ అలౌ చేస్తారు అని చెప్పేసి చెప్పిర్రు. అది కూడా రూమరే. జస్ట్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, అఫీషియల్‌గా ఇంకేం కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే స్టూడెంట్ వీసాలకి డిపెండెంట్ అలౌ చేస్తే చాలామందికి బెటరే అనుకుంటా. అది ఓకే అనుకోవచ్చు. ఇవి 2 జస్ట్ రూమర్స్. చాలామంది మెసేజ్ చేసిర్రు. ఇవి ప్రస్తుతం అయితే రూమర్సే. ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. అఫీషియల్‌గా అనౌన్స్ అయితే నేను నీకు ఇంకో వీడియో తీసి చూపిస్తా. సో గైస్, ఇలాంటి రూమర్స్ విని ఎవరు ప్యానిక్ కాకుర్రి. నీట్‌గా ప్లాన్ చేసుకోర్రి. ఏ కంట్రీ అయినా కానీ. టేక్ కేర్.